ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మల మహాజాతరను విజయవంతంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పిఎస్ఎల్వి C-62 రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 10 గంటలకు ప్రయోగించనుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపదని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్ నిర్మాణ పనులు గిన్నిస్ రికార్డులను సాధించిందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ 6 రోజుల్లో 52 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ NHAI చేపట్టిందని, వీటికి 4 గిన్నిస్ రికార్డులను దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని వానవోలు, వంకరకుంట, ఓదులపల్లె విభాగంలో రికార్డు స్థాయి పనులు జరిగాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి కారిడార్ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు దృశ్య మాధ్యమ విధానంలో హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్థూల రాష్ట్ర ఉత్పత్తి GSDP 2047 విజన్లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఆదాయార్జన, పెట్టుబడులు, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. అలాగే రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VBG-రామ్జీ పథకంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు వెల్లడించారు. మేడారంలో సమ్మక్క సారలమ్మల మహాజాతరను విజయవంతంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న ఉత్సవాల ఏర్పాట్లు, గద్దెల పునర్నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ 251 కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మహాజాతర జరగనుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. భారత రక్షణ రంగానికి, భూ పరిశీలనకు, వాతావరణ మార్పుల అధ్యయనానికి ఉపయోగపడే PSLV C-62 రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈరోజు ఉదయం ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 10 గంటల 17 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్డౌన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ రాకెట్ ద్వారా ప్రధానంగా అన్వేష భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. EOS-N1తో పాటు అమెరికా, స్పెయిన్, బ్రెజిల్, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన 15 నుండి 18 ఇతర చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. రైతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా మీర్జాపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన నిన్న పాల్గొన్నారు. రైతులు, ప్రజలు ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంక్రాంతి అంటేనే రైతుకి ఒక పండుగ. తను ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటి నిండా ధాన్యం, ఇంటి నిండా బంధువులు, పిల్లలు, చాలా కోలాహలంగా ఉండే కుటుంబ సంస్కృతి ఈ సంక్రాంతి పండుగకి ఉట్టిపడుతుందని చెప్పేసి మనం చేస్తామండి. రైతు కుటుంబాలు అన్ని కూడా వాళ్ళ కష్టాలను మర్చిపోయి సంవత్సరం పొడుగుతా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఈ సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా బంధువులందరితో, పిల్లా పాపలందరితో మరి ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
సంక్రాంతి పండుగకి ఊళ్లు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా, కీసర టోల్గేట్ల వద్ద రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎక్కువ టోల్ బూతులను ఏర్పాటు చేశారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వైజంక్షన్ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వైజంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను, ట్రాఫిక్ సమస్యను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు క్రమంలో ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం జరిగింది. 2 టోల్ గేట్స్ డేటా రియల్ టైమ్ లో తీసుకుని చూసి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు. నందిగాం దగ్గర మేము వాస్తవానికి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన గరిక్మా చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా ఇప్పుడు పట్టణంలో కొంచెం ప్రతి సంవత్సరం ఇష్యూ నడుస్తుంది. బట్ ఈసారి అనూహ్యంగా నందిగాం దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ కావడము 40 to 40 minutes ప్రజలు పడడం జరిగింది. గండికోట ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపదని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన గండికోట ఉత్సవాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవితతో కలిసి నిన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో గండికోట అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొంటూ మనకి వారసత్వ సంపదగా వస్తున్నటువంటి గండికోటని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ మధ్య కాలంలోనే ఒక 77 కోట్ల రూపాయలు దీని అభివృద్ధి కోసం ఇవ్వటం జరిగింది. అదే విధంగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గ్రాండ్ క్యానియన్ ని వీటిని పరిరక్షించుకునేటువంటి అవకాశం మనకు చాలా లభించింది కనుక దాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా, విశ్వవ్యాప్తంగా దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరు, కుల, మత, లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచిన భారతీయ యువతకు ఎంతో ఆదర్శనీయమైన స్వామి వివేకానంద జయంతి ఈరోజు. 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీన కోల్కతాలోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు నరేంద్ర దత్త. ఆ మహనీయుని జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తోంది. జాతీయ యువజన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం 1984వ సంవత్సరం నుండి నిర్వహిస్తోంది. వివేకానందుని బోధనలు, సందేశాలు ప్రపంచవ్యాప్తంగా యువతను సన్మార్గంలో నడిపిస్తున్నాయి. 1893వ సంవత్సరంలో అమెరికా దేశంలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానంద చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగించింది. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. Sisters and brothers of America, I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. I am proud to tell you that we have gathered in our bosom the purest remnant of the Israelites. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీరం దాటడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మల మహాజాతరను విజయవంతంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పిఎస్ఎల్వి C-62 రాకెట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 10 గంటలకు ప్రయోగించనుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపదని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.